దేవుని పిలుపుకు లోబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాలో ఆయనకి తెలియలేదు. దేవుడు పిలిచాడు. పిలుపు విశ్వాసం ఉందా? విశ్వాసం కూడా ఉంది అక్కడ. పిలుపు విశ్వాసం, లోబడుట అని కూడా ఉంది కదా. పిలుపు విశ్వాసం లోబడుట. దేవుడు పిలిచాడు, అబ్రహామును పిలిచాడు. మనకు తెలిసిన మాటలు ఏంటంటే అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని తెలుసు. ఒక యజమానుని స్థితి దేవుడిచ్చాడు. తర్వాత స్నేహితుడిగా ఎవరిని అనుకోవాలా, అబ్రహామును మాత్రమే స్నేహితుడిగా. ఆ పదం స్నేహితుడు అనేటటువంటి పదం, లోకంలో మనకు స్నేహితులు ఉండటం అవసరమా? దేవుణ్ణి ఎట్లాగట్లాగా స్నేహితుడిగా చేసుకుంటే బాగుంటుంది కదా. ఎంత గొప్ప ఆధిక్యత అంటే స్నేహం దేవునితో చేస్తే ఎట్లాగ ఉంటుంది, మనుషులతో కాకుండా దేవునితో. వాక్య భాగంలోకి వద్దాం. ఆయన పిలిచాడు. పిలిచినప్పుడు తన ఊరుని, తన స్వజనులను, ప్రాంతాన్ని విడిచిపెట్టి రావటానికి మొదట ఆయన పిలుపుకు లోబడ్డాడు, విడిచిపెట్టాడు, బయలుదేరాడు. లోబడ్డాడు, విడిచిపెట్టాడు, బయలుదేరాడు. పిల్లలు ఆడుకునేటప్పుడు ఒకసారి పిలుస్తాం, 2 సార్లు పిలుస్తాం, 3వసారి గద్దించడానికి ప్రయత్నం చేస్తాం. దానికి కూడా లోబడకపోతే ఒక దెబ్బ వేయాల్సి వస్తుంది. కానీ లోబడేటటువంటి విధానం మన బిడ్డల దగ్గర నుంచి మనం పొందుకున్నప్పుడు మనసు తృప్తిగా ఉంటుంది. లోబడే విధానం, మాట వింటే హృదయానికి తృప్తికరంగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. లోబడకపోతే నాకు అనిపించింది, దేవుడు పిలిచినప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి ఒక వలయం ఏదైతే ఉందో, ఇంకొక మాటలో చెప్పాలంటే సుఖ వలయం. ఏ వలయం అది? సుఖ వలయం. అంటే తల్లిదండ్రులు, రక్త సంబంధికులు, ఆ వృత్తి, పని, మనం ఏదైతే పని చేస్తూ ఉన్నామో ఇవన్నీ, మనకున్నటువంటి గృహం, ఇవన్నీ ఏంటి? సుఖ వలయం. మన చుట్టూ ఉన్న ఏంటి? సుఖ వలయం. ఇవన్నీ పెట్టుకొని నేను దేవుని మీద ఆధారపడుతున్నానంటే ఏ విషయంలో ఆధారపడుతున్నట్లు? నథింగ్. దేవా, ఇది నా ఆహారం నాకు దయచేయి ప్రభు అని అడుగుతారా అన్ని కలిగి ఉన్న వాళ్ళు? మాస్టర్ గారు, అన్ని కలిగి ఉన్నప్పుడు, సుఖవలయం మన చుట్టూ ఉన్నప్పుడు, ఈ దినం నా ఆహారం అనుగ్రహించు ప్రభు అని ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తారా? లేదు. ఎందుకని? ఆల్రెడీ ఉంది కాబట్టి. ఇప్పుడు విడిచిపెట్టి బయలుదేరాడు అబ్రహాం. ఇప్పుడు ఆయన ఏం చేయాలా? దేవా, నాకు జీవనం అనుగ్రహించు, నాకు ఆహారాన్ని అనుగ్రహించు, నాకు వస్త్రము అనుగ్రహించు, నాకు నీడ అనుగ్రహించు. నీడ కూడా లేదు కదా.
మొత్తాన్ని వదిలిపెట్టుకుని వచ్చాడు. ఒక వ్యక్తి బైబిల్లో విశ్వాసులకు తండ్రిగా ఆయన ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా రాయబడ్డాడు అనంటే ఆయనలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్, సమస్తాన్ని విడిచిపెట్టి సమస్త పరిస్థితుల మీద ప్రభు మీద ఆధారపడి ఆయనను అడుగుకుంటూ ప్రభు మీద ఆధారపడి సాగాడు. అదే విశ్వాస జీవితం. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దానిలో ఇంకా కొంచెం లోతుగా వెళ్తాం. దానికంటే ముందు ఇంకొక ఆయన అబ్రహాము కుమారుడు అని యేసుక్రీస్తు ప్రభువారు స్వయాన తన నోటితో పలికాడు. ఎవరి గురించి? జక్కయ్య గురించి. ఇతడును అబ్రహాము కుమారుడే. పలికాడా లేదా? దానికి దీనికి పొంతనేంది? ఆయనకి ఈయనకి పొంతనేంది అంటే, ఈయన యేసు ఎవరో చూడాలని వెళ్ళాడు. ఆయన యేసు ఎవరో చూడాలని ఆసక్తి కలిగి వెళ్ళాడు. ఈ ఆసక్తి కలిగినటువంటి ఈ జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారు ఈ దారిలో వస్తున్నాడు అని తెలిసి ఆ దారిలో ముందుగా పరిగెత్తాడు. కారణం ఏంటంటే, జనాల్లో ఈయన చూడలేక, ఒకటి ఈయన పొట్టివాడై ఉండుట వలన, రెండవది జనులు గుంపులుగా కూడి ఉండుట వలన యేసును చూడలేకపోయాడు. అలాగని యేసును చూడాలి అనేటటువంటి ఆశ చచ్చిపోలా, నీరసించిపోలా. జస్ట్ ఐ వాంట్ టు సీ హూ ఈజ్ జీసస్. యేసు ఎవరో నేను చూడాలి. అతనికి ఉన్నటువంటి ఆశ చిన్న పిల్లవాడికి లాగా చెట్టెక్కించింది. వాక్యం సెలవిస్తా ఉంది, ఆయన సుంకపు గుప్తదారుడు. ఇంగ్లీష్లో ఉంటుంది చీఫ్ ట్యాక్స్ కలెక్టర్. సుంకపు గుప్తదారుడు. మంచిగా ఆయన పేరు మంచిదే కానీ, జక్కయ్య అనేటటువంటి పేరు మంచిదే కానీ, ఆయన జీవితం అంతా అక్రమంగా సాగిపోయింది. అక్రమము అంటే క్రమము కానిది. కానీ యేసు ఎవరో చూడాలని మేడు చెట్టు ఎక్కాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్కడికి వెళ్ళాడు. ఆయన కనులెత్తి, నాయన జక్కయ్య అని పిలిచాడు. అబ్రహామును పిలిచాడు. అబ్రహాము లోబడ్డాడు. జక్కయ్య త్వరగా దిగిరా అన్నప్పుడు జక్కయ్య కూడా లోబడ్డాడు. లోబడిన తర్వాత జక్కయ్య చేసినటువంటిది ఏంటంటే, అందరూ సణుక్కుంటా ఉన్నారు. ఈయనేంది పాపి ఇంటికి వెళ్తున్నాడు అని సణుక్కున్నా కానీ, యేసుక్రీస్తు ప్రభువారు పిలిచాడు. ఆయన లోబడ్డాడు. లోబడిన తర్వాత జరిగింది ఏంటంటే, తన ఆస్తి సగము పేదలకు ఇచ్చేశాడు. ఏం చేశాడు? తన ఆస్తి సగం పేదలకు ఇచ్చేశాడు. ఇవి నిజంగా చేస్తారంటావా? ఇవి నిజంగా సగం ఆస్తి పేదలకు ఇవ్వటమే. ఇంకా 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 ఇంకొక స్టెప్, ఇంకొక అడుగు ముందుకేసి అక్రమంగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో వారికి 4 అంతలు అధికముగా ఇచ్చేశాడు. 4 రెట్లు ఇచ్చాడు. ఎన్ని రెట్లు? సగం ఆస్తి పేదలకు ఇచ్చాడు. అక్రమంగా తీసుకున్నది ఏదైతే ఉందో అది 4 రెట్లు తిరిగి ఇచ్చాడు. ఇంకేముంటుంది అక్కడ? ఇంకేముంటుంది అక్కడ? ఏముంటుంది? ఏం లేదు అక్కడ. మొత్తం ఊడ్చి, నా జీవితం నీ మీదే ఆధారపడింది ప్రభువా, నిజంగా ఇది ఆలోచిస్తా ఉన్నప్పుడు అంతా దేవునికి ఇచ్చేసేసి అప్పుడు ఏం చేయాలా? అయ్యా ఈరోజు పోషించిన ఆయన, అంతేనా అనాల్సింది. ఈరోజు
పోషించిన ఆయన. అయ్యా వస్త్రాలు లేవయ్యా, వస్త్రాలు ప్రభు. అయ్యా నన్ను నడిపించు ప్రభు. అది విశ్వాస జీవితం అంటే. ఏది విశ్వాస జీవితం అంటే? అన్నీ సమకూర్చుకొని సుఖవలయం చుట్టూ పెట్టుకొని సాగేది విశ్వాస జీవితం కాదు. ప్రభు మీద ఆధారపడే జీవితం. అబ్రహామా అన్నప్పుడు అబ్రహాం నడిచాడు, మొత్తం సమస్తం విడిచిపెట్టి నడిచాడు. ఈయన కూడా సమస్తం విడిచిపెట్టి ప్రభు చాలు, ప్రభు నన్ను నడిపిస్తాడు అని అబ్రహాము వలె సమస్తాన్ని విడిచిపెట్టాడు గనక ఇతడును అబ్రహాము కుమారుడే. జక్కయ్య జీవితాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి, విశ్వాసానికి మంచి పునాది అనేటటువంటి రీతిలో ఏది ఒంటె ధనవంతుడు పరలోక రాజ్యం వెళ్ళే కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము అని ఉంది కదా, దానిని బ్రేక్ చేశాడు ఈయన. దేవుని వాక్యాన్ని బ్రేక్ చేశాడు. దేని బ్రేక్ చేశాడు? పరలోక రాజ్యం గురించి ప్రకటన చేస్తూ ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళే కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము అని వాక్యం చెప్తే, ఇదిగో నేను ధనవంతుడిని కదా, పరలోకానికి చేరను కదా, ఇదిగో నా ధనం సగం పేదలకు ఇచ్చేస్తున్నా, నేను అక్రమంగా ఏదైతే చేశానో వారికి 4 అంతలు ఇచ్చేస్తా, ఇక నా దగ్గర ఏం లేదు. ఇప్పుడు నేను ఎవరిని? పేదవాడిని కనుక ఇప్పుడు నేను పరలోక రాజ్యం వెళ్తా. వాక్యంలో కూడా ఉంది అది కదా, 2 చేతులు కలిగి ఉండి నరకానికి వెళ్ళే కంటే 1 చెయ్యి కలిగి ఉండి పరలోక రాజ్యం వెళ్ళటం మేలు. 2 కాళ్ళు కలిగి ఉండి నరకానికి వెళ్ళే కంటే 1 కాలు కలిగి ఉండి నిత్యత్వాన్ని పొందుకోవటం మేలు. 2 కళ్ళు కలిగి నరకానికి వెళ్ళే కంటే 1 కన్ను కలిగి పరలోక రాజ్యం వెళ్ళటం మేలు. అంటే మనకి ఇక్కడ ఏముందనేది కాదు, ఇది మనది రాజ్యం కాదు, ఇది మనం నివసించే జీవితం కాదు. మన జీవితం వేరు, మన యొక్క నివాస స్థలం వేరు. దాని వైపు గురువు చూశారు. ఎవరు? అబ్రహాము గురించి కూడా రాయబడి ఉంటుంది. నువ్వు కడుతున్నవే నివాస స్థలం, దాని వైపే నా గురి ఉంచుతున్నా అని ఉంటుంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో ఆ మాట ఉంటుంది. చూడండి, ఆ మాట చూడండి. హెబ్రీ 11:10. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు? పునాదులు గల ఆ పట్టణము కొరకు. దేని కొరకు ఎదురు చూస్తా ఉన్నాడంట? మళ్ళీ చదువు స్పష్టంగా. దేనికి దేవుడు శిల్పి అయి ఉండెనో? శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో. ఏ పట్టణం అంటే అది? అంటే దీనికి ఏమి లేదు, పునాదు. అది పునాదులు కలిగిన పట్టణం అంటే ఇది పునాదులు లేని అంటే దాని అర్థం ఏంటంటే పునాదు లేదు కాబట్టి ఎప్పుడో ఇది కూలిపోయిద్ది, రాలిపోయిద్ది, ఇది మొత్తం పోయిద్ది. ఇప్పుడు ఈయన నువ్వు దేని నిమిత్తమైతే శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నావో ఆ పట్టణము కొరకు ఏం చేస్తా ఉన్నాను నేను? ఆ మాట చూడు. ఏం చేస్తా ఉన్నాడు? చూచుట. ఆయన దృష్టి అక్కడ ఉంది. ఎవరు దృష్టి?
అబ్రహాము దృష్టి దేని వైపు ఉంది? ఈ వాక్యాన్ని చదివినప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఈయన ఇంతకు వదిలిపెట్టాడు, అదే అది కావాలి నాకు, ఇది కాదు అన్నప్పుడే వదిలిపెట్టగలుగుతారు, కానీ లేకపోతే ఏం వదిలిపెట్టలేరు. ఇప్పుడు జక్కయ్య కూడా అవి మొత్తం వదిలేసాడంటే కారణం ఏంది? దాన్ని చూసుకొనే దీన్ని వదిలేస్తారు. అది చూడకపోతే దీన్ని పట్టుకుంటారు. ఏదో ఒకటి పట్టుకోవాలా, పట్టుకుంటే ఇదన్నా పట్టుకుంటాం, అది పట్టుకుంటే ఇది వదిలిపెడతాం. పరలోకాన్ని పట్టుకుంటే దేవుడు నిర్మిస్తున్నటువంటి పునాదులు కలిగినటువంటి పట్టణం, ఒక శిల్పిగా చెక్కుతున్నటువంటి ఆ పరలోక పట్టణం, నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి ఆ పరలోక పట్టణాన్ని గనక మన చూపు అటు గనక ఉంటే దీన్ని పట్టుకోం, దీన్ని విడిచిపెడతాం. అది విశ్వాస జీవితం. అందుకు ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అందుకైనా విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అంటే విశ్వాసం అనేటటువంటిది సమస్తాన్ని విడిచేసి దేవుని మీద ఆధారపడటం విశ్వాసం. ఈయన పౌలేమన్నాడు? నాకు కలిగి ఉన్నవన్నీ విడిచిపెడుతున్నాను అన్నాడా లేదా? వెనకున్నవి మరచి నాకు చుట్టూ ఏదైతే సుఖవలయం ఉందో దానిని విడచి, ఇది విడిచిపెట్టకుండా దీనిలో సాగలే. చెవులు గలవాడు వినుగాక. అర్థమైందా? ఈ లోకం ఆశ, ధనం ఇవన్నీ విడిచిపెట్టకుండా ఇది సాగలే. ఇది సాగేము అంటే ఇది పట్టుకోం. ఇక దీని మీద మనసు ఉండదు, దీని మీద మనసు ఉండదు. కూడబెట్టుకోం, ధనం కూడబెట్టుకోం, ఆస్తులు కూడబెట్టుకోం. ఆస్తులు కూడబెట్టుకుంటున్నాము అంటే ఇది పట్టుకొని లేవని. పునాదులు కలిగినటువంటి చక్కగా నిర్మిస్తున్నటువంటి ఒక శిల్పం వల్లే నిర్మిస్తున్నటువంటి ఆ పట్టణం, దాని వైపు చూస్తా ఉన్నాడంట. ఎవరు? అబ్రహాం. అందుకనే విడిచిపెట్టేశాడు. 17వ సంవత్సరంలో ట్రైనింగ్కి వెళ్ళా. నాకు 17వ సంవత్సరం అప్పుడు బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళా. తర్వాత 20వ సంవత్సరం వచ్చినప్పుడు పెళ్లి చేసుకున్నా. ఎన్ని సంవత్సరాలకి? 20, 21 అంతే. అంతకు మించి ఎక్కువ బానీలా. ఆ తర్వాత ఇంకో ట్రైనింగ్ చేద్దాం అని చెప్పి ముంబై వెళ్ళే ట్రైనింగ్కి. అక్కడ దేవుడు మాట్లాడాడు, నైనా ట్రైనింగ్లు కాదు, వెళ్ళి పలానా శ్యామ్లాల్ బేగంపేట హైదరాబాద్ అక్కడ పోయి పరిచర్య చేయి అని అంటే, 1 రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. చెప్తా ఉన్నా, అమ్మా ఇట్లా సంగతి, ఏదో ట్రైనింగ్ అని వచ్చాం. వేరే ఆలోచనలు బలంగా ఉండే, ఆ బలమైన ఆలోచనలు అన్నీ పెట్టుకొని ట్రైనింగ్ల మీద ట్రైనింగ్లు చేస్తా ఉన్నా. నువ్వు నడు పరిచర్యకి అన్నప్పుడు చేతికి 3 ఉంగరాలు ఉన్నాయి, ఒక చైన్ ఉంది. అక్కడికి వెళ్తే ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎట్లా పోషించబడతాం, ఎట్లా నడిపించబడతాం, ఎట్లా అద్దె కడతాం, ఇవన్నీ ఏం ఆలోచించాల. ఒక రింగ్ అమ్మి ట్రైన్ ఎక్కి ఆ బేగంపేట వచ్చా. 2వ రింగ్ అమ్మి రెంట కట్టాం. దేవుడు రమ్మన్నాడు, అక్కడికి వచ్చాం. ఇంకా వెనకాల 3వ రింగ్ అమ్మి 2వ నెలలో రెంట కట్టాం. ఉన్న పైసలకి ఏదైనా ఉంటే బియ్యం ఏదో మొత్తానికి అప్పుడప్పుడు గెంజి ఉంచుకుంటా ప్రేయర్ వాక్ చేస్తా ఉన్నాం ఆ ప్రాంతంలో. 3వ నెల వచ్చేసరికి
ఆ చెయ్యిని కూడా తీసేసి ఒక 3 నెలలు సర్వైవ్ చేశాం. ఇంకా 4వ నెలలో లేదు. 4వ నెలలో లేదు, ఏం చేద్దాం అనే ఆలోచన అయితే రాలేదు. కానీ ఆ ఆలోచన కనుక వస్తే, ఒకవేళ రాలేదు, ఒకవేళ వస్తే తిరిగి వచ్చేసేవాళ్ళమేమో. ఆలోచన అయితే రాలా. సేవకు వచ్చాం, దేవుని సేవకు వచ్చాం అని అక్కడ ఆ గల్లీలన్నీ తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఈ ప్రాంతాన్ని రక్షించు ప్రభువా, ఈ ప్రాంతాన్ని రక్షించు ప్రభువా అని. 5 సంవత్సరాల నుంచి ఒక ఆమె, మా తల్లి కంటే 5-10 సంవత్సరాలు పెద్దది, తల్లి పేరు తార. ఆమె వచ్చి, అయ్యా నేను 5 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, యవనస్తులైనటువంటి భార్య భర్తని ఇక్కడికి నడిపించునైనా, ఇక్కడ అన్నీ ఉన్నాయి, నీ మందిరమే లేదు, చర్చి అనేది ఈ ప్రాంతంలో లేదు, కనుక మంచిగా బలంగా సేవ చేయటానికి ఒక యవనస్తులను తీసుకురానైనా అని 5 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా అని చెప్పి మా దగ్గరకు వచ్చి మమ్మల్ని చూసి దేవుని స్తుతిస్తూ ఉంది. యేసయ్యా నీకు స్తోత్రం నాయనా నడిపించావు, యేసయ్యా నీకు స్తోత్రం నాయనా నడిపించావు, యేసయ్యా నీకు స్తోత్రం నాయనా నడిపించావు అని అంటే, దేవుడు నడిపించాడా? నిజంగానే కొంచెం మాకు బూస్ట్ అయ్యింది అది. ఆమె ప్రార్థన చేస్తూ ఉంది, దేవుని చిత్తంలోనే వచ్చాం, బూస్ట్ అయింది. 4వ నెల వచ్చేసరికి ఆమె సరుకులు తీసుకొచ్చింది. అక్కడున్న కొంతమందిని క్రీస్తుని అంతకుముందే అంగీకరించినటువంటి ఒక 5-6 గ్యాదర్ చేసి వాళ్ళ ద్వారా ఒక 4 నెలలు రెంట కట్టించేసింది. దేవుని పిలుపుకు లోబడితే ప్రతి స్థితిలో దేవుని మీద ఆధారపడతాం కదా. ప్రభువా నువ్వు పోషిస్తావు నాయనా, నువ్వు నడిపిస్తావు నాయనా, నేను నీకు లోబడుతున్నాను నాయనా అని లోబడి అక్కడికి వచ్చినప్పుడు, సో దేవుడు నడిపించినటువంటి విధానం. ఒక ముసలామె, వాళ్ళ అమ్మ 98 సంవత్సరాలు జీవించింది. ఎన్ని సంవత్సరాలు? 98 సంవత్సరాలు జీవించింది. ఒక 2 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చిన తర్వాతే వెళ్ళి ఆమె భూస్థాపన కార్యక్రమం చేసి వచ్చా. ఆమె 82వ సంవత్సరంలో 86వ సంవత్సరంలో బాప్తిసం ఇచ్చాం. ఆమెకి 86వ సంవత్సరంలో బాప్తిసం ఇచ్చాం. ఆమె మెడలో చైన్ తీసేసేసి, అయ్యా మీరు తాకట్టు పెట్టి, నా పేరు మీద తాకట్టు పెట్టి ఆ రిసిప్ట్ నాకు ఇవ్వండి, నేను ఇడిపించుకుంటా, ఎంత వస్తే అంత తీసుకోండి అంతే. 3 తులాలు 4 తులాలు ఉండే. అంటే పిలుపుకు లోబడితే దేవుడు నడిపించేటటువంటి విధానం ఆశ్చర్యంగా ఉంటుంది. దేవుడు నడిపించే విధానం ఆశ్చర్యంగా ఉంటుంది. పిలుపుకు లోబడాలి, దేవుని పిలుపుకు లోబడాలి. అది విశ్వాసం. దేవుని పిలుపుకు లోబడాలి. సుఖ వలయాన్ని ప్రక్కన పెట్టాలి. నిజమైనటువంటి విరిగి నలిగిన హృదయంతో మనం సాగాలి అంటే సుఖ వలయాన్ని ప్రక్కన పెట్టేసేయాలి. ప్రభు మీద ఆధారపడి జీవించాలి. ఫ్యామిలీ కదా అని సాకులేం చెప్పలా, మొత్తాన్ని విడిచిపెట్టేసేసి మాకున్నవన్నీ ఖర్చు పెట్టాలని డిసైడ్ అయినా, దేవుడు పోషిస్తాడని. ఆ తర్వాత ఏమైందంటే, కొంతకాలానికి చర్చి నిర్మాణం అయింది. అక్కడ చర్చి నిర్మాణం అయింది. చర్చికి ఒక 70 మంది 80 మంది అట్లా వస్తూ ఉన్నారు. మంచిగా జరుగుతూ ఉంది. ఈలోపు దేవుడు నైనా శిష్యులను తయారు చేయ, ఒక 100 మందిని ఇక్కడలే అని అన్నాడు. మందిరం కట్టుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయిన సందర్భంలో అక్కడ ఉండాలి. అప్పటికే అమెరికా కూడా వెళ్ళొచ్చిన 2 సార్లు. ఇంకా బాగానే ఉంది, దేవుడు బాగానే నడిపిస్తున్నాడు, కష్టాలన్నీ అయిపోయినాయి అనుకున్న సందర్భానికి సేవకులను తయారు చేయాలని అన్నాడు. నడు ఒక గ్రామానికి నడు అని చెప్పి
అది మొత్తం విడిచిపెట్టు అనేటటువంటి ప్రేరేపణ. మొత్తాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన అక్కడ ఏదో చేశాడు, అందుకే మొత్తం విడిచిపెట్టి వచ్చేసాడు, ఏదో అయ్యింది అని మొత్తం గప్పు మంది. చెడు ఎంత వేగంగా సాగిపోతుందంటే, ఇప్పుడు ప్రతి నెల 2వ ఆదివారం హైదరాబాద్ వెళ్తున్నానని అందరికీ తెలుసు, అక్కడ చర్చి ఉందని అందరికీ తెలుసు. 2వ ఆదివారం వెళ్ళి రొట్టె ద్రాక్షారసం ఇస్తున్నానని అందరికీ తెలుసు. ఇప్పుడు ఓహో ఆయన వచ్చింది ఇక్కడ సేవకులను తయారు చేయడానికి వచ్చాడు అనేది ఆ సత్యం లేటుగా తెలుసుకున్నారు. అడగకుండానే ఎందుకు వచ్చారు మీరు అడగకుండానే ఏదేదో మొత్తం కాసేపు వెళ్ళిపోయింది. ఏమీ పడుచుకోవాలా దేవా, నువ్వు హైదరాబాద్ వెళ్ళమన్నావు, అక్కడ చేశాను, ఇక్కడికి రమ్మన్నావు, సరే వెళ్తున్నా అని చెప్పి వచ్చేసి, దేవుడు రేపు పొద్దున ఇంకొక చోటకి వెళ్ళి ఇంకో పరిచర్య చేయమంటే మొత్తాన్ని విడిచిపెట్టి వెళ్తా. అబ్రహాము తన కష్టార్జితాన్ని వదిలిపెట్టి దేవుని పిలుపుకు లోబడ్డాడు కదా, జక్కయ్య కూడా తనకు కలిగి ఉన్నదంతా సమస్తాన్ని విడిచిపెట్టాడు కదా. కారణం ఏంటంటే వాళ్ళు అది చూడగలిగారు. ఏది చూడగలిగారు? శిల్పియు నిర్మాణకుడునైన ఆ యొక్క పునాదులు కలిగినటువంటి ఆ పట్టణం వైపు చూడగలిగారు. ఒక గొప్ప నిర్మాణమైనటువంటి పునాదులు గల ఆ పట్టణాన్ని చూడగలిగారు. అప్పుడు ఇవన్నీ వాళ్ళకి ఏమనిపించిందంటే, నిన్న ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నాకు ఏదైతే ఉందో నాకుంది అనేటటువంటి అతిశయం నాకు వద్దు ప్రభువా అని ఏడ్చిన సందర్భం కూడా ఉంది. ఆ పర్టికులర్ ఆ వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు ఏదైతే నాకు మీరు అనుగ్రహించారో నీ పరిచర్యలో, దానిని బట్టి నేను అతిశయించకూడదు, ఇది కాదు నాకు అది కావాలి అనేటటువంటి విధానం. పిలుపుకు లోబడాలి. దేనికి లోబడాలి? పిలుపుకు లోబడాలి. పిలుపుకు లోబడాలి అనంటే దానికి 3 కారణాలు, 3 పనులు మనం ఖచ్చితంగా చేయాలి. ఒకటి సాహసం చేయాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? మనం సాహసం చేయాలి. 2వది సహనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సహనం కలిగి ఉండాలి. 3వది దర్శనం కలిగి ఉండాలి. విశ్వాస జీవితం అనంటే మొదట ఏం చేయాలి? సాహసం కలిగి ఉండాలి. విశ్వాస జీవితంలో సాహసం కలిగి ఉండాలి. 2వది సహనం కలిగి ఉండాలి. 3వది దర్శనం కలిగి ఉండాలి. అబ్రహాము జీవితంలో సాహసం చేశాడు. ఏది? సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును వెంబడించాడు. వెంబడించాడా లేదా? ప్రభువును వెంబడించాడు. 2వది సహనం. దేవుని కార్యాల కొరకు ఎప్పటిదాకా ఎదురు చూశాడంటే తనకు 100వ సంవత్సరం వచ్చేంత వరకు ఎదురు చూశాడు. ఎప్పటిదాకా ఎదురు చూశాడు? 100 సంవత్సరాలు తన జీవితంలో వచ్చేంత వరకు సహనముతో ఎదురు చూశాడు దేవుని కార్యాల కొరకు. సో దేవుని కార్యాల కొరకు, దేవుడు కార్యాల కొరకు సహనంతో ఎదురు చూడాలి. దర్శనం ఇందాక మనం చదువుకున్నాం కదా, మన దర్శనం అదై ఉండాలి. దేవుడు పిలుస్తాడు. దేవుడు పిలిచేది 3 రకాలైనటువంటి పిలుపు. ఎన్ని రకాలైన పిలుపు? 3 రకాలైనటువంటి పిలుపు. మొదటిది రక్షించడానికి పిలుస్తాడు.
మొదటి దేనికి పిలుస్తాడు? రక్షించడానికి. పేతురు అంటాడు కదా, మీరు చీకటిలో నుంచి వెలుగులోనికి, పాపములో నుంచి పరిశుద్ధతలోనికి మిమ్మల్ని నడిపించాలని, మిమ్మల్ని రక్షించాలని, రక్షణ మీకు అనుగ్రహించాలని దేవుడు పిలుస్తున్నాడని చెప్తాడు. రక్షించటానికి దేవుడు పిలుస్తాడు. ఇది అందరికీ వచ్చేటటువంటి పిలుపు. ఎందుకంటే ఏ ఒక్కరు నశించి నరకానికి వెళ్ళటం దేవుని చిత్తము కాదు. అందరూ అంతటా రక్షించబడాలని, ఆయన రాజ్యాన్ని పొందుకోవాలని, నరకం నుంచి తప్పించబడి ఆయన రాజ్యాన్ని పొందుకోవాలని, యుగ యుగాలు మనము ఆయనతో ఉండాలనేది ఆయన వాంఛ. కనుక సమస్త సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. అందరూ రక్షించబడాలి, అందరూ రక్షించబడాలి, మారు మనసు పొందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, క్రీస్తు రక్తము చేత ప్రతి పాపాన్ని శుద్ధీకరించుకోవాలి, నరకము నుంచి తప్పించబడాలి, నిత్యత్వాన్ని పొందుకోవాలి. దానికి ప్రభువు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. లోబడితే రక్షించబడతావు, లోబడితే రక్షించబడతావు. రెండవది, దేవుడు ఎందుకు పిలుస్తాడంటే తన పరిచర్య నిమిత్తం, అనగా సేవ నిమిత్తం పిలుస్తాడు. ఇది కొంతమందికి, అందరికి కాదు. దేవుడు ఎందుకు పిలుస్తాడు? రెండవది, సేవ నిమిత్తం పిలుస్తాడు. సేవ నిమిత్తం నన్ను పిలిచాడా లేదా అనేది మనం క్లారిటీగా మనం ఒక నిర్ధారణ చేసుకోవాలా, సిద్ధపడి వెళ్ళాలి. మూడవది, తన మహిమకు పిలుస్తాడు. దేనికి పిలుస్తాడు? అప్పుడు అంతకుముందు జ్ఞాపకార్థ కూడికలు అనేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా బోర్డులు పెడతా, ఏది పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు. మహిమ ప్రవేశం. ఏ ప్రవేశం అంట? మొత్తానికి గాడిలో పడింది, ఏదేదో మొత్తానికి ఏదో ఫ్యాషన్ పోయారో, ఇంకోటి పోయారో, మొత్తానికి ఘాట్లోకి వచ్చింది, బండి ట్రాక్లోకి వచ్చింది అన్నట్టుగా అనిపించింది. ఆ పదాలు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి, అంతకుముందు లేదు. ఒక 5-10 సంవత్సరాల క్రిందట ఆ పదం లేదు. అందరు ఏమనేది? జ్ఞాపకార్థ కూడిక అనేవాడు. సో ఇప్పుడు మహిమ ప్రవేశం. సో ఖచ్చితంగా ఎవ్రీబడి షుడ్ గో త్రూ దట్. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, 100%. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. దేవుడు తన మహిమకు పిలుస్తూ ఉంటాడు. మొదటిది చివరిది అందరి కోసం. ఏది? రక్షించబడటానికి పిలిచే పిలుపు. రెండవది మహిమ ప్రవేశం, పరిచర్యకి కొంతమంది. సో ఆయన పిలుపు అట్లాగుంటుంది. విశ్వాస జీవితం సాహసంతో కూడినటువంటిది, సహనంతో కూడినటువంటిది, దర్శనంతో కూడినటువంటిది. కనుక అబ్రహాము అది కలిగి ఉన్నాడు. సాహసం చేశాడు, అంటే సమస్తాన్ని విడిచిపెట్టాడు. సహనంతో ఎదురు చూశాడు, దర్శనముతో ఎదురు చూశాడు. కనుక విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కనుక అదే కోణంలో జక్కయ్య కూడా అబ్రహాము కుమారుడిగా మలచబడ్డాడు. క్లారిటీగా చెప్పినటువంటి మాట ప్రభు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అంటే దాని అర్థం ఏంటంటే, ఈయన నరకానికి వెళ్ళడు, ఈయన నిత్యత్వంలోకి అడుగు పెడతాడు. వాట్ అబౌట్ అస్? మన పరిస్థితి ఏంది? మన పరిస్థితి, అంత్య దినాల్లో ఉన్నటువంటి మన పరిస్థితి, మన జీవితం. ఆర్ వి ప్రిపేరింగ్ అవర్ సెల్ఫ్ టు ద ఎటర్నల్ లైఫ్? నిత్యత్వము కోసం మనం కూడా విశ్వాసము కలిగి ఉన్నామా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది, సిద్ధపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనము యుగ యుగాలు తండ్రితో ఉండాలి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించి ఆయన రాజ్యానికి మనలను సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు.
దేవా, అబ్రహామును మీరు పిలిచారు. అబ్రహామును మీరు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడ్డాడు. ఈ దినాల్లో చాలామందిని మీరు పిలుస్తున్నారు, నిర్లక్ష్యం చూపుతున్నారు. చాలామందిని నీ పని నిమిత్తం పిలుస్తూ ఉన్నారు, నిర్లక్ష్యంతో ఉన్నారు, లోబడనొల్లని స్థితిలో ఉన్నారు. లోబడిన అబ్రహాము నీకు స్నేహితుడయ్యాడు. లోబడిన నీ పిలుపుకు లోబడిన జక్కయ్య అబ్రహాము కుమారుడుగా తీర్చబడ్డాడు. మేము కూడా మా విశ్వాసములో మేము కూడా అబ్రహాము కుమారులాగా మలచబడి నరకము నుంచి తప్పించబడి నిత్యత్వాన్ని పొందుకొనున్నట్లుగా నన్ను మమ్మలను సిద్ధపరచమని, నీ పిలుపుకు లోబడేటటువంటి తత్వం, విధేయత కలిగి ఉండేటటువంటి జీవితం మాకును అనుగ్రహించి నడిపించమని యేసు నామం పేరిట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనలో భాగంగా అందరూ లేచి నిలబడదాం. ఒక పాటను పాడుచుండగా కానుకలను సమర్పించుకుందాం. నీ ఉన్నత పిలుపుకు లోబడుదున్, గురివైపునకే బహుమానము పొందని పరుగిడుదన్. వెనుక ఉన్నవన్నీ మరతును, ముందున్న వాటి కొరకేనే వేగిరపడుదును. నీ ఉన్నత పిలుపుకు లోబడుదున్, గురివైపునకే బహుమానము పొందని పరుగిడుదున్. వెనుక ఉన్నవన్నీ మరతును, ముందున్న వాటి కొరకేనే వేగిరపడుదును. నన్ను ప్రేమించిన యేసుని చూతును, నాకై ప్రాణమిచ్చిన ప్రభుని వెంబడింతును. గురివైపుకే పరుగిడుదును, వెనుదిరుగను వెనుదిరుగను. గురివైపుకే పరుగిడుదును, వెనుదిరుగను వెనుదిరుగను. జీవింతు నేను ఇక మీదట, నా కొరకే కాదు యేసు కొరకు జీవింతును. జీవింతు నేను ఇక మీదట, నా కొరకే కాదు యేసు కొరకు జీవింతును. శ్రమయైన బాధైనను, హింసైన కరువైన ఎదురైనను, ఉన్నవైన రాబోవునవైన అధికారులైన ఎత్తైన లోతైనను, శ్రమయైన బాధైనను, హింసైన కరువైన ఎదురైనను, ఉన్నవైన రాబోవునవైన అధికారులైన ఎత్తైన లోతైనను. నన్ను ఎడబాపునా ప్రభు ప్రేమ నుండి, నేను విడిపోదునా ప్రభు నీడ నుండి. జీవింతును నా యేసుతో, జయమిచ్చును నా యేసులే. జీవింతును నా యేసుతో, జయమిచ్చును నా యేసులే. జీవింతు నేను ఇక మీదట, నా కొరకే కాదు యేసు కొరకు జీవింతును. జీవింతు నేను ఇక మీదట, నా కొరకే కాదు యేసు కొరకు జీవింతును. నన్ను ప్రేమించిన ప్రియ యేసు కొరకే, నాకై ప్రాణమిచ్చిన ప్రభు యేసు కొరకే
ప్రార్థన చేసుకుందాం. గమనిక యాజల దగ్గర అక్కిరాజు దెబ్బ దేవుడు మందిరానికి స్థలం కొనడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఆ మందిరం ఈరోజు సాయంత్రం ఆ పని ప్రారంభిస్తూ ఉన్నాం. మరలా వారానికి ఎగ్జాక్ట్లీ వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకి అక్కడ చర్చి ఓపెనింగ్ చేయాలన్నది ఒక ఆలోచన, దానికి తోడు విశ్వాసం. ఒకసారి ట్రై చేద్దాం. శక్తికి దేవుడు సాయం చేస్తాడులే. శక్తికి మించిన పని ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేద్దాం. కాలు చేతులు, కాలు అడుగు తీసి అడుగు వేయలేని టైంలో మనం ఏం చేయలేంగా. ఇప్పుడు చక్కగా కాలు తీసి కాలు వేయగలుగుతాం. సరే చేద్దాం అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈ సాయంత్రం ప్రారంభిస్తూ ఉన్నాం. 4 గంటలకు అక్కడికి వెళ్తూ ఉన్నాం. అక్కడ ఉన్న విశ్వాసులకు కూడా చెప్పాం, మీరు కూడా సహకరించండి అని చెప్పాం. సో అక్కడ రేకులతో చేస్తూ ఉన్నాం. ఇంకా ఎక్స్పెన్స్ ఏంటంటే ఒక 5 నుంచి 10 ట్రక్కులు ఇసుక దోలాలి, మట్టి మెరక దోలాలి. అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంది. ఒక లోడు సిమెంట్ రాయి, తర్వాత ఒక 3 కట్టలు సిమెంటు, ఇంకో ట్రాక్టర్ మామూలుగా కట్టుబడి ఇసుక. సో ఇవన్నీ కొంచెం సమకూర్చి వారం లోపలే వచ్చే ఆదివారం సాయంత్రం ఓపెనింగ్ పెట్టాలని 6 గంటలకి అక్కడ ఓపెనింగ్ పెట్టాలనేటటువంటి ఆలోచన. ప్రార్థన చేయండి. మీలో ఎవరైనా సహకరించాలి అనుకుంటే, అలాగే లైవ్ చూస్తున్నటువంటి వారు కూడా సహకరించాలనుకుంటే, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఫీల్ ఫ్రీ టు కాల్ అస్. సో ఫోన్ చేయొచ్చు. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. వచ్చే ఆదివారం సాయంత్రం 6 గంటలకి ఆ చర్చిని ఓపెనింగ్ చేసేటటువంటి ధన్యత దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. హైదరాబాద్లో చర్చి కట్టేటప్పుడు దేవుడు ధన్యతనిస్తాడంటావా? దావీదుకు దేవుడు ధన్యత ఇవ్వలేదు కదా అని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. అక్కడ చర్చిని కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత ఇంకా కొన్ని చర్చిలు అక్కడక్కడ కట్టాం. కానీ ఈ చర్చి కట్టేటప్పుడు రూఫ్ పడితే నాయన నువ్వు నాకు ధన్యత ఇచ్చినట్లే, ఆ ధన్యత నాకు ఉందా లేదా అని మరొకసారి చెక్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రార్థన చేసిన, కన్నీరు కార్చిన దేవుడు మంచిగా రూఫ్ వేయటానికి, ఇలాగ ప్రార్థన పెట్టుకోవటానికి, ఏ కాలమైనా కానీ మనం మీటింగ్ పెట్టుకోవటానికి దేవుడు యొక్క మందిర నిర్మాణంలో రూఫ్ వరకు దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా సైడ్స్ వర్క్ ఉంది. చైర్స్ కావాలా? ఇక్కడ ఉన్నటువంటి అవసరం ఏంటంటే 500 చైర్స్ కావాలి. ఎన్ని చైర్స్ కావాలి? 500 చైర్స్ ఇక్కడ కావాలి. ప్రార్థన చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి అవసరత వచ్చే మీటింగ్ కల్లా 500 చైర్స్ ఉంటే ఇక్కడ కొంచెం అనుకూలంగా ఉంటుంది. తర్వాత సౌండ్ సిస్టమ్ ఇంకోటను, సౌండ్ సిస్టమ్ ఇంకొకటి, ఇంకా దాని గురించి కూడా ప్రార్థన చేస్తాం. ఇక్కడ 2 కనీస అవసరతలు అంటారు కదా. కనీస అవసరతలు ఏంటంటే ఒక 2.5 లక్షలు పెట్టి సౌండ్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఒక 500 చైర్స్ కావాలి. సో ప్రార్థన చేయండి, దేవుడు ముందుకు నడిపించలాగున. అలాగే ప్రత్యేకించి మన దర్శనం 100 మంది సేవకులను తయారు చేయటం, వారి ద్వారా 100 సంఘాలు కట్టబడటం, దర్శనం గురించి ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చినటువంటి టీవీ పరిచర్య గురించి కూడా ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ప్రార్థన ముగించుకుందాం. మహోన్నతుడు, ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి,
మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వీఆర్ వాకింగ్ ఇన్ ఫెయిత్. విశ్వాసములో మేము నడుస్తూ ఉన్నాము నాయన. మాకు ఉండి మేము పనులను ప్రారంభిస్తలేదు, కానీ ఏమీ లేకపోయినా నా దేవుడు నన్ను ఒక పాత్రగా వాడుకొని నడిపిస్తాడు అనే విశ్వాసముతో ఈ పనులు చేస్తూ ఉన్నాం. మీరు కూడా నడిపిస్తూ ఉన్నారు. మాతో పాటుగా ఇంకా అనేకులను ఈ పరిచర్యలో పాత్రలుగా వాడుకుంటూ ఉన్నారు. వారిని యేసయ్య మీ నామం పేరిట మీ ఆశీర్వాదం 1000 ఫలముతో దర్శించును గాక. దీవించండి. నిత్యము సమృద్ధి అయిన ఆహారం వారి కుటుంబాల్లో ఉండును గాక. దీవించండి. పరిచర్య నిమిత్తం ఎవరైతే పార్ట్నర్స్గా ఉన్నారో వారి జీవితాలు యేసయ్య మీ నామం పేరిట నిత్యము సమాధానముతో స్థిరపరచబడును గాక. దీవించండి. దేవా నీకు వందనాలు. ఇక్కడ మందిరం అవసరతలు వచ్చి సౌండ్ సిస్టమ్ కుర్చీలను జ్ఞాపకం చేసుకోండి. వచ్చే వారంలో కట్టబడే మందిరం ఓపెనింగ్ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇది ప్రత్యేకించి ఈ దినం మీరు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. విశ్వాస జీవితం అబ్రహాము ద్వారా మాతో మాట్లాడారు. సమస్తాన్ని విడిచిపెట్టారు. మేము విడిచిపెట్టకపోతే నిన్ను వెంబడించలేం. అది గ్రహించి సమస్తాన్ని విడిచిపెట్టి విశ్వాసంతో నీ వైపు చూస్తూ సాగే కృపను దయచేయండి. ఎందుకంటే ఇది కొద్ది కాలమే. మీరు ఆఖరి దినాల్లో మేమున్నాం కనుక మాకున్నదంతా కూడబెట్టి ఇక్కడ చిమిటల పాలు కొట్టుకునే కంటే మాకున్నది నీ పనిలో వాడబడేటటువంటి స్థితిలో మేము మలచి మీ దగ్గర ఒక బహుమానాన్ని పొందుకునే ధన్యతను దయచేయమని, విశ్వాస జీవితాన్ని మాకు అనుగ్రహించమని, తద్వారా నరకం నుంచి తప్పించి నిత్యత్వానికి మమ్మల్ని వారసులుగా చేయమని యేసు నామం పేరిట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.